గత కొద్దికాలం నుంచి అనంతపురం 2 టౌన్ పరిధిలో 4 టౌన్ పరిధిలో మోటార్ సైకిల్ థెఫ్ట్ ఒక ఆటో దొంగతనం జరిగింది. దాని మీద 19 మోటార్ సైకిల్ కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఒక ఆటో కూడా లగేజ్ ఆటో పోయినట్టుగా కేసు, మొత్తం టోటల్గా 20 కేసెస్ రిజిస్టర్ చేయడం. ఈ రిజిస్టర్ చేసిన తర్వాత దీని మీద ఒక ప్రత్యేకమైన ఒక టీంని అండర్ లీడర్షిప్ ఆఫ్ ది శ్రీకాంత్ ఇన్స్పెక్టర్ 2 టౌన్ ఆధ్వర్యంలో ఒక టీంని ఏర్పాటు చేసాం. ఏర్పాటు చేసిన తర్వాత ఈరోజు ఆ టీం వర్కౌట్ చేసి ఈరోజు ఉదయం మన అనంతపురం రూరల్ మండల్ ఆకుతోటపల్లికి చెందిన బైనేని యతేంద్ర, అలానే అలియాస్ శివ 20 years, అలానే బోగిశెట్టి యోగేశ్వర్ అలియాస్ యోగి 27 years, అనంతపురం టౌన్ గంగానగర్కి చెందిన చాకలి యశ్వంత్ కుమార్ అలియాస్ బన్నీ 19 years. వీళ్ళు ముగ్గురు కాకుండా ఇంకా 4 మైనర్స్ ఉన్నారు. మైనర్స్ వల్ల వాళ్ళ డీటెయిల్స్ మనకు చెప్పడానికి అవకాశం లేదు అది. సో ఈ ముగ్గురిని ప్లస్ ఆ నలుగురిని నోటీస్ సర్వ్ చేసాం. ఏదో వాళ్ళకి జూనియర్స్ సిసిఎల్ఏస్ ప్రకారం వాళ్ళని మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర హాజరుపరచడం జరిగింది. ఈ 5 ముగ్గురిని ఏదైతే మేజర్స్ ఉన్నారో వాళ్ళని కూడా ఈరోజు మ్యాజిస్ట్రేట్ దగ్గర హాజరుపడటం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి మనం వీళ్ళని అరెస్ట్ చేసింది ఎక్కడంటే ఈ నాయక నగర్ రైల్వే స్టేషన్ గేట్ దగ్గర. వీళ్ళ వద్ద నుంచి 19 మోటార్ సైకిల్, ఒక ఆటోని సీజ్ చేయడం జరిగింది. వీటి వర్త్ మొత్తం కలిసి 18 lakhs, నియర్లీ 19 lakhs వర్త్ ఉంది ఇది. ఈ కేసులో ప్రత్యేకంగా పనిచేస్తున్న శ్రీకాంత్ ఎస్ఐ ఇన్స్పెక్టర్ గారికి, అలానే విషేంద్రబాబు ఎస్ఐ గారికి, వారి సిబ్బంది అందరికీ మన ఎస్పీ గారైన జగదీష్ ఐపీఎస్ గారు ప్రత్యేకమైన అభినందనలు తెలియపరిచారు. వాళ్ళకి ప్రోత్సాహకమైన బహుమతులు కూడా ఏర్పాటు చేస్తారు అన్నమాట. వీళ్ళు చదవట్లేదండి, ఒక అబ్బాయి మాత్రం, ఓన్లీ 1 person. వీళ్ళంతా ఫ్రెండ్స్ ఒక గ్రూప్గా ఏర్పడ్డారు. వీళ్ళు గత 6 నెలల నుంచి ఇవి నేరాలు చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఒక మేజర్ అతనికి మాత్రం, ఒక అతని మీద మాత్రం A1 మీద 8 cases ఉన్నాయి, ఓల్డ్ కేసులు. అయితే ఈ మైనస్ గురించి మనం ఎక్కువ డీటెయిల్స్ చెప్పకూడదు కాబట్టి అది కొద్దిగా మన అనంతపూర్ 4 టౌన్ అండ్ అనంతపూర్ 2 టౌన్, ఎక్కువగా 2 టౌన్ లిమిట్స్లో పోయినాయి కేసు ఈ మోటార్ సైకిల్ థెఫ్ట్స్. వీళ్ళు చోకులు అంటే ఈ మైనర్ పిల్లలు వీళ్ళంతా కలిసేసి జలసాలకు అలవాటు పడిపోయి వీళ్ళంతా కాస్త లగ్జరీస్కి ఇవన్నీ పగటిపూట ఇది మన హాస్పిటల్స్ కానీ వ్యాపార కూటలు కానీ ఇళ్ల ముందు కానీ కొంతమంది ఈ మధ్య మోటార్ సైకిల్ ఇచ్చలబిడిగా పెట్టేసి దాన్ని లాక్ చేయకపోవడం, లాక్ చేసినప్పటికీ వీళ్ళు దానికి ఒక టెక్నికల్గా ఉంది. ఆ టెక్నికల్ ప్రకారం దాన్ని ఒక లాగితే అన్లాక్ అయిపోతుంది. ఆ అన్లాక్ చేసుకొని బండ్లు తీసుకెళ్ళిపోతుంటారు. అంటే ఈ మేజర్లో మిగతా 2 మీద 2-3 వాళ్ళ మీద ఎలాంటి కేసులు లేవు. ఇదే ఫస్ట్. ఈ 20 కేసులు ఉన్నాయి. తర్వాత మైనస్ మీద గురించి మనం చెప్పకూడదు. టౌన్లో పిల్లలు బాగా బైకుల మీద రైడ్లు చేసుకుంటా ఇబ్బంది పెట్టారు సార్. మన వంటల పరిధిలో కూడా మన ట్రాఫిక్ సార్ని ఏం పిక్కుంటా పిక్కు అనే స్థాయికి తీసుకొని సార్ని రిమాండ్ కూడా పంపించారు. నిన్న కూడా ఒక వైన్ షాప్ దగ్గర 2 మందుబాబులు పోలీసులు తాళాలు కూడా పిక్కుంటారు. టౌన్లో అన్ని చోట్ల వాళ్ళని నిన్న ఎవరైతే వైన్స్ దగ్గర గొడవ చేస్తారో, పోలీసు మీద తిరగబడ్డారో వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. రాత్రి కూడా రిమాండ్ పెట్టడం జరిగింది. వాళ్ళని అనంతపురం జిల్లా జైల్లో హ్యాండ్ ఓవర్ చేసాం. 15 రోజులు రిమాండ్ ఇచ్చారు. ఎస్, అదేం లేదు. పోలీస్కి వ్యవస్థకి ఇప్పుడు తాగుబోతు వాడికి విచక్షణ కోల్పోతున్నాడు. వాడు కొన్ని విషయాలు మాట్లాడాడు, మన గవర్నమెంట్స్ కూడా మనం మాట్లాడకూడదు. అవి పోలీస్ ఆఫీసర్గా నేను మాట్లాడకూడదు. ఆ తాగిన దానిలో వాడు విచక్షణ కోల్పోతాడు. ఎవరు వాట్ అనేది వాడికి తెలియదు. అది